ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణ సాగునీటి రంగంలో ఎక్కువ అన్యాయానికి గురైందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మొహం చాటేశారని విమర్శించారు. నల్గొండ సభను ప్రజలు అసహించుకుంటున్నారని అంటున్న బీర్ల ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు నీటిపారుదల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేతగా సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక 9.5 సంవత్సరాల అధికారం పక్షం కూర్చొని ఇలా కాంగ్రెస్ పార్టీ 60 రోజులనే అభివృద్ధి వైపు అడుగులు ముందుకేస్తుంటే మరి ముఖం చాటేసిన కేసీఆర్ ఇలా నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ. ఆ రోజు ఆంధ్ర పాలకులు నీళ్లు దూసుకుపోతున్నారు, గత పాలకులు మా ఈ ప్రాంతాన్ని ఎడారి చేస్తున్నారని చెప్పి కృష్ణా జలాలను 44,000 టీఎంసీలు వాడుకుంటారని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే 98 లక్షల క్యూసిక్ లీటర్లను వాడుకుంటాడు కూడా నోరు బెదపని కేసీఆర్ రేపు నల్గొండ నడుబొడ్లో మళ్ళీ కృష్ణా జలం మీద కొట్లాడుతా అనడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వేం తప్పులు చేసామని చెప్పి ఇప్పుడున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ప్రైవేట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు క్షుణ్ణంగా కళ్ళగట్టినట్టు చూపిస్తుంటే మరి ముఖం చాటేసే కేసీఆర్ రేపు ఏ ముఖం పెట్టుకొని నల్లగొండ పోయి మీటింగ్ పెడతాడు. మీ పవర్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఏ కారణాలు చూపి అభ్యంతరాలు తెలుపుతున్నారు? షరతులతో కూడిన మద్దతు ఇస్తామంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కృష్ణా జలాలను కేంద్రానికి ఒప్పచెప్పినామన్నది శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దాని మీద మేము కట్టుబడి ఉన్నామని చెప్పి అలా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసే తప్పులను మేము ఎండగట్టుకుంటూ రేపు ఆ తప్పులు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జలాలను ఏ రకంగా వాడుకోవాలి, కృష్ణా జలాల విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఈ ప్రాంత ప్రజల కోసం నీరు అందియాలి, ఇక్కడ ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులకు ఇలా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి వాళ్ళు చేసినటువంటి దోపిడీని ప్రజలకు కళ్ళగట్టిన చూపించడం కోసమే ఇవాళ ఈ ప్రాజెక్ట్ తప్ప తెలంగాణ రాకముందుకు జరిగిన దోపిడీ కంటే తెలంగాణ వచ్చినాక ఎక్కువ దోపిడీ జరిగిందని ఇవాళ నిరూపించగలిగినాం. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేక వాళ్ళు కళ్ళబొల్లి మాటలతోటి కాలయాపన చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించినారు. రేపు నల్గొండ ప్రజలకు ఒకటే మేము చెప్తున్నాం, నల్లగొండలో నువ్వు అడుగుపెట్టే బదులు ఈ 9.5 సంవత్సరాలు నల్గొండలో ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు, ఎడారి చేసిన నువ్వు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఎలా నల్గొండకు పోతున్నావు? ఎక్కువ అన్యాయం గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగింది. నిధుల నియామకాల్లో కంటే ఎక్కువగా సాగునీటి విషయంలో అన్యాయం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని వాళ్లకు అంటే శాసనసభ వేదికగా వివరంగా చెప్తుంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కృష్ణతో శ్రీనివాస్, టీవీ హైదరాబాద్.